అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ పాకిస్తాన్లోనో ఆఫ్ఘనిస్తాన్లోనో బంగ్లాదేశ్లోనో ఒక ముస్లిం ప్రార్థనా స్థలం దగ్గర నుంచి ప్రార్థన చేసి వచ్చేటటువంటి వాళ్ళు గబక్కన వేరే వర్గానికి సంబంధించి వేరే వర్గం సంబంధించినటువంటి వాళ్ళు ఏదన్నా తప్పుగా మాట్లాడితే కూడా పెద్ద పెద్ద ఇష్యూసే జరిగిపోతాయి. అక్కడ దైవద్రోహం అని దాడులు జరుగుతుంటే పోలీసులు వాళ్ళని కాపాడలేక నానా తిప్పలు పడ్డటువంటి సంఘటనలు అనేక మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన కర్మ ఏంటంటే హిందువులకు సంబంధించిన ఆలయాన్ని అకస్మాత్తుగా వక్ఫ్ వచ్చి మాదంటది. తమిళనాడులో జరిగింది, కర్ణాటకలో జరిగింది, ఈవెన్ స్థలాలే కాదు గుళ్ళు కూడా. ఆ మధ్యన చివరికి మహారాష్ట్రలోది కూడా చెప్పుకున్నాం కదా, ప్రముఖమైనటువంటి దేవాలయం కూడా సిద్ధివినాయక టెంపుల్ కూడా మాదన్నారని. ఇప్పుడు అట్లాగే మధ్యప్రదేశ్లో వక్ఫ్ బోర్డు తాజాగా హిందువులు అధికంగా ఉండేటటువంటి గ్రామం శివాలయంతో సహా తమదని చెప్పేసి క్లెయిమ్ చేసి శివాలయంతో సహా దాంతో కాబట్టి ఇప్పుడు అదృష్టవశాత్తు అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి వీళ్ళకి ఇవ్వాలి. అదే కనుక ఏ కర్ణాటకనో తమిళనాడులోనో తెలంగాణలోనో అయితే వాళ్ళకి ఇచ్చేస్తారు. అంటే అసలు స్వతంత్రం వచ్చిన నాడు పాకిస్తాన్కు వలస వెళ్ళిపోయినటువంటి వాళ్ళ భూములు ఏవైతే ఉన్నాయో ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి ఆ భూముల్ని వక్ఫ్ కింద పెట్టి దాని మీద ఆదాయాలు వచ్చి ఆ ఆదాయాలతో ముస్లింలకు సంబంధించిన కష్టాల్లో ఉన్న పిల్లలకో ఆడపిల్లలకో ఆదుకోవడానికి పెట్టిన వ్యవస్థ కాస్త తర్వాత భూమి పెరిగిపోవడం ఏంటి, ఎప్పటికీ భూములు లాక్కోవడం ఏంటి, వేరే వాళ్ళ భూములన్నీ మా అంటవేంటో అర్థం కాదు. మరి ఆ వక్ఫ్ సవరణ చట్టం వచ్చేదాకా ఈ సమస్య తప్పదనుకుంటా.